మట్టి నుండి తీసావయ్యా, మనిషిగా మార్చావయ్యా, మమ్మలో చెట్టుకు మట్టి నుండి తీసావయ్యా, మహిమగా మార్చావయ్యా, మహిమలో చెట్టుకు మరలా బంధకాలు తెంచావయ్యా. అందరికీ బంధకాలు ఉన్నాయి, అవునా కాదా? ఈ రాత్రి బంధకాలతో వచ్చారు చాలా మంది. అప్పుల బంధకాలు, ఉద్యోగాలు లేని బంధకాలు,
వ్యాపారాలు సరిగా చేయలేని బంధకాలు, చేస్తున్నటువంటి వ్యవసాయం చేతికి అందరి బంధకాలు, పడిన కష్టానికి ఫలితం లేని బంధకాలు, కుటుంబ సభ్యులు నీ బిడ్డలు నీ మాటలు వినలేని బంధకాలు. అవునా కాదా? బంధకాలతో వచ్చి ఉన్నాం మనందరం. ఆమేన్, హల్లెలూయా. బంధువు అయినావయ్యా, బంధకాలు తెంచావయ్యా, అందుకే ఇంటి నుండి తీసావయ్యా, మార్చావయ్యా, వాళ్ళందరూ ఆయన కలిగి ఉండడమే ఆస్తి. ఆయన మనతో ఉండడమే గొప్ప ఆస్తి. అవునా కదా? చెప్పండి ఆమేన్. అమరావతి అనేటువంటి ఒక పట్టణం అంటే ఒక పట్టణంలో మహారాజు గారు చాటింపు వేశారంట. మాట్లాడేటప్పుడు కలిమితో నింపావయ్యా. కలిమి అంటే ఏంటండి? వెంట నొకరి సాగిరావు. ఏమైనా వస్తాయేమన్నా అంకత్ర సంపదలు? చెప్పాలి, గట్టిగా చెప్పలు పట్టాలి. ఆయన మాత్రమే మన వెంట వస్తాడు. నీకు ఎన్ని ఉన్నప్పటికీ అన్నిటిని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పద్యాలు రాస్తుంటే అందరూ అన్నారు, ఏయ్ రాస్తే గీస్తే మేము రాయాలరా పద్యాలు, ఎవడరా నువ్వు పద్యాలు రాయడానికి, అదలబా అని చెప్పి ఊరి నుంచి తగిలేశారు. ఆయన వెళ్ళిపోతూ ఇలా పద్యాలు రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ పద్యాలన్నీ పెద్ద నాటకంలో పెట్టుకున్నారు. ఆ నాటకం పేరు మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు ఆ నాటకం పేరు. కొన్ని వందల బహుమానాలు నాటకంలో వేసిన పాత్రధారులకు వచ్చినాయి. కానీ పద్యాలు రాసినాడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు. ఆ పద్యాలు రాసినాడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు, గుర్రం జాషువా. హల్లెలూయా. ఆయన రాసిన పద్యాలు ప్రపంచమంతా హల్చల్ అయినాయి. మీరు కొట్టండి, హెచ్చరిలో బోర్డు వస్తాయి ఆయన పద్యాలు. ఆయన క్రైస్తవుడు అండి, చపలు కట్టాలి. ఆయన క్రైస్తవుడు. స్థిరమై సంపదలల్లా వెంట నొకరీతిన్ సాగిరావు. నా ఇల్లాలని నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ శరీరము. ఆ తావంట వెళ్ళిపోతూ శ్మశానం దగ్గర నిలబడి కాలుతున్నటువంటి శవాన్ని చూసి రాశాడు ఈ పద్యం. బరువు లేక నిట్ట నిలువున పడి ఉన్న శవమును ప్రాణిగా భావించి అతవిది అని రాశాడు. అవా ఎంత గొప్పదైపోయిందో పద్యం. ద గ్రేట్ గుర్రం జాషువా పోయట్రీ. ఆ పోయం రాసిన వాడు ఎవరో తెలుసా? దేవుని బిడ్డ. చదవగా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి గొప్ప వ్యక్తి. అందుకే క్రీస్తును నమ్మిన వారు